తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్. ప్రళయం ముంచుకు రాబోతోంది. సముద్రంలో నీటి మట్టం భారీగా పెరగబోతోంది. అలలు ఎగిసి పడబోతున్నాయి. కొండ చర్యలు విరిగి పడబోతున్నాయి. నదులు, వాగులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించబోతున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మీ ఇళ్లను, మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. సుమారుగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. అంటే చెట్లు ఎగిరిపోయేంత, ఇళ్ళు కూలిపోయేంత స్థాయిలో. ఇక మీ పంటల గురించి, మీ పశుపక్షాదుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు. ముందు మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి. మోంథా తుఫాన్ పేరుతో ఇప్పుడు సరికొత్త సంచలనం, ప్రళయం రాబోతుందనే చెప్పాలి. గతంలో ఎప్పుడో హుద్హుద్ దాటి చూసినటువంటి ప్రజలు ఇంకా దాన్ని మర్చిపోలేదు. కానీ ఇప్పుడు హుద్హుద్ని మించినటువంటి ప్రళయం రాబోతోంది. అంతకు మించినటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది. అంతకు మించిన నష్టం మనకి ఉండబోతోందంటూ ప్రభుత్వం సైతం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మోంథా తుఫాను గురించే మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పటికే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. 28వ తారీఖు కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. కేవలం ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. ఇవాళ ఒక్కరోజే మీకు సమయం మిగిలింది. రేపు 27వ తారీఖు, రేపు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి చాలా ప్రాంతాల్లో. కానీ ఎల్లుండికి ఇక సంచలనంగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండికి పరిస్థితి ఎలా మారబోతుందో అంచనా వేయడం కూడా కష్టమే. ఈదురు గాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీయబోతున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని దాటి మీ ఊళ్ళ మీదకు వచ్చే అవకాశం ఉంది. నదులు, కాలువలు పొంగి ప్రవహించి మీ ఇళ్లను ముంచేసే అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, అధికారులు చెప్తున్న మాట, కలెక్టర్లు చెప్తున్న మాట, వాతావరణ శాఖ చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు అప్రమత్తం అవ్వకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మీ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పలేం. మీరు ఎలా ఉంటారో చెప్పడం కష్టంగా ఉంటుంది. మోంథా తుఫాన్ పేరుతో ఒక భారీ ప్రళయం ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో 28వ తారీఖు మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడం కష్టమే. ఇది నేను చెప్తున్న హెచ్చరిక కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నంబర్స్ని ఇస్తున్నారు. ప్రభుత్వానికి కాల్ చేయండి మీ ఏరియాలో సమస్య ఉంటే. మీ ఏరియాలో ఎలక్ట్రిక్ వైర్స్ తెగిపడవచ్చు, స్తంభాలు కూలిపోవచ్చు, ఎలక్ట్రిక్ స్తంభాలు, చెట్లు పడిపోవచ్చు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, కాలువలు పొంగి మీ ఇళ్లలోకి నీరు రావచ్చు. మీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారా? ఇక చెప్పాల్సిన పనే లేదు. పూర్తిగా అక్కడ ఖాళీ చేయండి. దూర ప్రాంతాలకు వెళ్ళిపోండి. చేపల వేట గురించి ఆలోచించొద్దు. ఇప్పటికే మీ బోట్స్ని వేరే ప్రాంతాలకు తరలించుకోండి అంటూ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడుతోంది. ప్రస్తుతం కాకినాడ ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తుఫాన్గా బలపడబోతోంది ఈ తీవ్ర వాయుగుండం. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఎల్లుండి కాకినాడ సమీపంలో తీరం దాటబోతుంది. తీరం దాటబోతున్న సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. విశాఖ జిల్లాల్లో రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తున్నారు. సెలవుల్లో ఉన్నటువంటి అధికారులందరూ తిరిగి మళ్ళీ విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. మీకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దించుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి
సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు ఒక్కసారి మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఈ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో వాయుగుండం ఇలా ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇలా ప్రయాణించి కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. ఈ తీరం దాటుతున్న సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. భారీగా వర్షం ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. సహజంగా 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తేనే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అలాంటిది 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ప్రాంతంలో చెట్లు కూలిపోవచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ కూలిపోవచ్చు, కొంచెం వీక్గా ఉంటే మీ ఇల్లు కూలిపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. తీర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా డేంజర్. ఇక్కడి నుంచి ఇలా రాబోతున్నటువంటి ఈ వాయుగుండం ఇలా తీరం దాటబోతుంది. ఇక్కడ ఈ కాకినాడ అమలాపురానికి మధ్యలో ఈ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మచిలీపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. ఇక్కడ మీకు డిఫరెంట్ జోన్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. పింక్, రెడ్, బ్లూ, ఎల్లో కనిపిస్తున్నాయి. సో ఆ తీవ్రతను బట్టి పరిస్థితి ఎలా ఉంటుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తీవ్రతని దృష్ట్యా ఎలాంటి సిమ్టమ్స్ అక్కడ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తున్నారు. ఇక్కడ నేను మీకు మ్యాప్లో చూపిస్తున్నాను. మ్యాప్లో మీకు పింక్ కలర్ కనిపిస్తుంది. మచిలీపట్నం, అమలాపురంలో మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతం ఇదంతా కూడా ఒంగోలు, ఇక్కడి నుంచి అమలాపురం నుంచి మొదలు పెడితే మచిలీపట్నం, అమలాపురం, కాకినాడ కింద ప్రాంతం, ఇటు విజయవాడ దగ్గరగా ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అత్యంత తీవ్ర ప్రభావం ఉండేటువంటి ప్రాంతాల్లో 100కి పైగా వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంతంలో మాత్రం అస్సలు మీరు ఛాన్స్ తీసుకోవద్దు. మీ ఇళ్లలో పశు పక్షాదులు ఉన్నా సరే వేరే ప్రాంతాలకు తరలించండి. మీరు వేరే ప్రాంతాలకు, సేఫ్ ప్రాంతాలకు వెళ్ళిపోండి. చెట్లు, పెద్ద వృక్షాలు ఉంటే పడిపోయే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. వీక్గా ఉన్న ఇళ్ళు కూలిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ కాలువలు, వాగులు లాంటివి ఉంటే పొంగి ముంచేసే అవకాశం ఉంటుంది. స్కూల్స్కి సెలవులు ఇచ్చేసారు ఇప్పటికే. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి. పోలీసులకి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి, వాళ్ళతో టచ్లో ఉండండి. ఇక మీ పంటల గురించి మర్చిపోండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు. వైజాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే రాజమండ్రి, విజయవాడ, ఇక్కడ ఒంగోలు, అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఇదంతా కూడా రెడ్ జోన్లో కనిపిస్తోంది కదా. అక్కడ మనం చూడొచ్చు తీవ్ర ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర ప్రభావం ఉంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇది కూడా అత్యంత భారీ వర్షాలు ఉండేటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఇదంతా కూడా తీర ప్రాంతం. ఇక్కడంతా సముద్రం ఉంది. ఇదంతా సముద్రం అయితే ఈ తీర ప్రాంతం ఇక్కడ శ్రీకాకుళం కూడా ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో ఈ తీర ప్రాంతం అంతా కూడా పరిస్థితి చాలా డేంజర్గా ఉంది. చేపల వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే అధికారులు చెప్పారు. అలాగే మత్స్యకారులు